వైఎస్ జగన్ పార్టీ అయిన వైసీపీని వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ నిందితుడిగా నిర్ధారించిన వైసీపీ కడప పార్లమెంట్ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. హంతకుడికి కడప ఎంపీ టికెట్ ఇవ్వటమేంటని ప్రశ్నించారు. హంతకుడిని పార్లమెంటుకు పంపడం ఇష్టం లేకనే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా తాను పోటీ చేస్తున్నానని ప్రజలందరూ తనకు మద్దతు తెలిపి ఆదరించాలని పేర్కొన్నారు. ముస్లింలు ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిళ్ళైతే 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా, బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా మనకు ఎంత అన్యాయం చేసినా కూడా ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు గారు ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. ఈ రోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది. అంతే, ఇద్దరికి పొత్తులున్నాయి. దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ఎందుకు అని అడుగుతున్నా. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏం చేసిందని బానిసలయ్యారు వీళ్ళిద్దరు అని అడుగుతున్నా. బీజేపీ పార్టీ మనకి ఏమైనా స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? 10 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తామన్నారే. మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. ఎంత అభివృద్ధి జరిగేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన బిడ్డలకు. బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. అయినా కూడా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీ మన ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరంతో సహా ఏ ఒక్కటి పట్టించుకోలేదు. అయినా కూడా వీళ్ళు బానిసలుగా మారారు. మనకు రాజధాని ఉందా? పక్క రాష్ట్రాలందరికీ రాజధాని ఉంది. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇటుపక్క ఎన్ని రాజధానులు కనిపిస్తున్నాయి. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారు చంద్రబాబు గారైనా, అటు జగన్మోహన్ రెడ్డి గారైనా. బీజేపీ పార్టీ వైసీపీ ఎంపీగా ఉండి కూడా ఏం చేశాడు అని అడుగుతున్నా. ఒక్కసారైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదు అని మీరు ఓట్లేస్తే గెలిచిన ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడైనా కొట్లాడా? ఎప్పుడైనా అడిగారా? బెంగళూరు టు కడప రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అసలు అవసరమే లేదన్నారే. ఎంత సులభంగా అనేశారు. మరి డెవలప్మెంట్ ఎలా జరగాలి? ఇదేనా మీ రాజకీయం? ఇదేనా మీ నాయకత్వం? కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఈరోజు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎవరైతే నిందితుడు అని చెప్తుందో, సిబిఐ ఏ అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని చెప్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్. ఇది అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. మీ అందరూ ఆలోచన చేయాలి. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓట్లు వేయకూడదు అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ అందరి సాక్షిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ టీవీలన్నీ ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే. అసలు ఇల్లంతా రక్తం ఏరులై పారిందే. ఎందుకు చెప్పింది సాక్షి టీవీ ఆ హార్ట్ అటాక్ అని? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారం రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది దాచిపెట్టడానికి లేకపోతే, ఏ రహస్యము లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏమి, ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెప్తున్నాం,
ఈ పోరాటము రాజశేఖర రెడ్డి బిడ్డకు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని చంపిన నిందితుడిగా పేరు ఉంచిన అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము న్యాయానికి అధికారానికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము ధర్మానికి డబ్బుకు మధ్య జరుగుతున్నది. మరొకసారి అందరూ ఆలోచించాలి. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి. నేను అందుబాటులో ఉంటాను. మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దయచేయమని ప్రతి ఒక్కరిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.